ఏప్రిల్ 15, 2024 నుండి ఈ కాన్వెన్సింగ్ కొనసాగింది. మేము వారిలో నమ్మకాన్ని ఏ విధంగా కల్పించామంటే, మేము మా కృషి అంటే మేము 100% ఖచ్చితంగా విద్యార్థిని నాణ్యమైన విద్యను అందిస్తామని, ప్రతి స్టూడెంట్కు వ్యక్తిగత కేరు, వ్యక్తిగత పర్యవేక్షణ చేస్తామని మేము వాళ్ళను కోరడం జరిగింది. దాంతోపాటు ఎడ్యుకేషన్ ఎవ్రీ డే, ఏ రోజుకు ఆ రోజు ఏ విధంగా డైరీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తామని చెప్పడం జరిగింది. మరియు నాణ్యమైన విద్యను ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో కొనసాగిస్తామని వాళ్ళకు చెప్పడం జరిగింది సార్. మాపై పూర్తి నమ్మకాన్ని ఉంచి విద్యార్థులను అయితే పంపించడం జరిగింది. అంటే ఎట్లా అనిపిస్తుంది అన్నట్టు, ఒక మూతబడిపోయిన బడిని మళ్ళీ తెరిపించి క్లాసులు కొనసాగించడం అనేది ఒక ఉపాధ్యాయునిగా మీకు ఎట్లా అనిపిస్తుంది? అది చాలా సంతోషం. ఇంతమంది అంటే విలేజర్స్ను, పెద్ద మనుషులను కానీ మరియు పిల్లల తల్లిదండ్రులను ఒప్పించి మమ్మల్ని నమ్మి ఆ విద్యార్థులను పంపించినందుకు నిజంగా వారికి, ఈ రేగొండ విలేజ్ పెద్ద మనుషులకు, తల్లిదండ్రులకు అందరికీ మా పాఠశాల తరపున ప్రత్యేక హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్.